ఈ యొక్క సాయంకాల సమయంలో చాలా కుటుంబాలు ఈ రకంగా మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్లో ఈ యొక్క జూమ్ మీట్ ద్వారా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన అభినందనలతో కూడిన ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను. ఈ యొక్క సమయంలో మనం గత కొన్ని వారాలుగా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 5, 6, 7 ఇక 3 అధ్యాయాలుగా కొండ మీద ప్రసంగంగా పిలువబడుతున్నాయి. దీంట్లో ప్రతి మాట కూడా యేసు ప్రభు ప్రేమతో ఆయన మాట్లాడిన మాట. ఈ యొక్క లోకములో దేవుని నమ్ముకున్న మనం, దేవుణ్ణి అనుసరిస్తున్న మన ప్రవర్తన ఎలాగుండాలి, మన మాటలు ఎలాగుండాలి, ఇక లోకములో మన యొక్క జీవిత సరళి ఎలాగుండాలి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మన యొక్క జీవిత విధానం ఎలాగుండాలి అని యేసు ప్రభు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రకంగా ఆయన చక్కగా బోధించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని చాలా చక్కగా దీనికి మనం ప్రాధాన్యత ఇచ్చి చాలా చక్కగా మన యొక్క జీవితంలో దీన్ని మనం అనుసరించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఇక లోకంలో మనం జీవించగలుగుతాం. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇంపైన ప్రవర్తనగా ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు రెండోసారి ఇక లోకంలో ఆయన వచ్చేటప్పుడు దేవుని యొక్క బూర ఊదినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటామనే దానికి కంపల్సరీగా ఈ యొక్క కొండ మీద ప్రసంగం మనకు సహాయపడుతుంది. కాబట్టి ప్రభునందరి ప్రియులారా, మనకు ఉన్న ఒకే ఒక గురి ఏంటో తెలుసా అండి? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఎందుకు మనం గుడికి వెళ్తున్నాం, ఎందుకు ఆరాధన చేస్తున్నాం, ఎందుకు పాటలు పాడుతున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, వీటన్నిటికీ కూడా ఒక గోల్ ఏంటంటే దేవునికి సన్నిహితంగా ఉండి దేవుని యొక్క రాకడలో నేను ఎత్తబడాలి. ఒకవేళ దానికి ముందు నేను మరణించినప్పుడు ప్రభు నందు నేను మృతి పొందాలి. బ్రతుకుట క్రీస్తే, ఆ రకంగా యేసయ్య కోసం నేను బ్రతకాలి అనే ఒక అద్భుతమైన జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మీతో నేను పంచుకునే అంశం చాలా ముఖ్యమైన అంశం. బహుశా నేను ఇది ఒక 2-3 వారాలు మీకు దీని గురించి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. చాలా మంది ఈ అంశంలో మనం తప్పిపోతున్నాం. ఇక తప్పిపోవటం వలన దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని మన కుటుంబాల్లో మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే ఆచరణకు వారసులుగా ఉండేదానికి దేవుడు మనం పిలిచాడు. దేవుని ద్వారా పిలువబడిన మనం శాపగ్రస్తమైన జీవితాలతో మనం జీవిస్తున్నాం. శాపం మన కుటుంబాల్లో ఏలుతుంది. శాపం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉంటుంది. కారణం ఏంటంటే మనము చేసే చిన్ని చిన్ని పొరపాట్లు, సులువుగా చిక్కుల పెట్టు పాపములు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను కూడా సులువుగా చిక్కుల పెట్టు ఒక పాపాన్ని గురించి ఆయన ఖండిస్తున్నాడు. బహుశా నువ్వు నేను దాన్ని ఇంతవరకు కూడా చాలా సులకనగా మనం తీసుకుని ఉండొచ్చు, చాలా తేలికగా నువ్వు తీసుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఆయన చెప్పిన ఆ యొక్క మాటలను గమనించినప్పుడు దాంట్లో చాలా అర్థవంతంగా అది కనిపిస్తుంది. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం అనుసరించవలసిన ఇతరుల పట్ల మనం ఏ రకంగా ఎలాంటి మాటలు ఉపయోగించాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, వారితో మన సంబంధాలు ఎలాగుండాలని చక్కగా యేసయ్య ఆయన మనకి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాల ద్వారా ఆయన మనకి ఈరోజు తెలియచేయబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాలు మనం అందరం కూడా మనం తెరిచి Gospel according to Matthew chapter 5 verse 23 and 24 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలని మీకు నేను మనం చేస్తున్నాను. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోగనగును.
కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము దయచేసి గమనించండి. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము. ఈరోజు మనం దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ధ్యానం చేసే అంశం రీకన్సిలేషన్. ఇంగ్లీష్ లో రీకన్సిలేషన్, తెలుగులో మనం చూసినప్పుడు సయోధ్య అనే డిక్షనరీ పదం, అది సయోధ్య. ఇంకా వాడుక తెలుగులో మనం చూసినప్పుడు సమాధానం, తర్వాత సమ్మతించటం. కాబట్టి ఈరోజు దేవుడు ఇక సబ్జెక్ట్ గురించే ఇక ముందు కొన్ని వారాలు ఆయన మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక లోకములో దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే రీకన్సిలేషన్ తో మనం బతకాలి. అంటే సయోధ్యతతో మనం ఉండాలి. అంటే సమాధానకు కర్త అయిన దేవుని యొక్క బిడ్డలుగా మనము సమాధానానికి మనము ఎక్కువగా ఇష్టపడాలి, సమాధానం కోసం పాటుపడాలి. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క 2 వచనాల యొక్క సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, డోంట్ సీక్ గాడ్ అన్లెస్ యు వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ విత్ అదర్స్. దాని అర్థం ఏంటంటే, ఇతరులతో సమాధాన పడి నువ్వు దేవుని దగ్గరకు రా. దయచేసి గమనించు, నువ్వు నేను దేవుని దగ్గరకు వస్తున్నా. దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు నేను కూడా దేవుని దగ్గర అంగీకరించబడాలంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ సెట్ రైట్ యువర్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఇతరులతో నువ్వు సమాధానం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఇతరులతో సమాధాన పడకుండా దేవుని కోసం ఏ కార్యాలు చేసినా, ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు దేవుని కోసం ఏది చేసినా దాని యొక్క ప్రయోజనం శూన్యం అని ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక 2 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, అర్పణ తీసుకొచ్చావు. ఆ అర్పణ తీసుకొచ్చిన నువ్వు, నీ అర్పణను నిన్ను నేను అంగీకరించాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుని పట్ల నీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే, సమాధానం లేని పరిస్థితి ఉన్నట్లయితే, నువ్వు వెంటనే మొదట, అక్కడ బైబిల్లో ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? మొదట నువ్వు ఏం చేయాలి? తర్వాత కాదు, ఆరాధన అయిన తర్వాత కాదు, ప్రార్థనకు తర్వాత కాదు, బైబిల్ చదివిన తర్వాత కాదు, దేవుని కోసం కార్యాలు చేసే తర్వాత కాదు, నీకు సమయం ఉన్నప్పుడు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను అంగీకరించాలంటే మొదట నువ్వు ఇతరులతోనూ సమాధాన పడాలి. కాబట్టి ఈ విషయంలో అనేక మంది మనం తప్పిపోతున్నాం. దీన్ని చాలా చులకనగా మనం తీసుకుంటాం. సమాధానం లేని జీవితాలు మనకి జీవితాల్లో మనం బతుకుతున్నాం. సమాధానం లేకుండా, ఇతరులతో సమాధాన పడకుండా, ఇతరులతో రీకన్సిలేషన్ జరగకుండా నువ్వు దేవునితో రీకన్సిలేషన్ నీకు జరగదు. బైబిల్లో న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తుండగా ఒకసారి మనకు జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకసారి మనం విమర్శ చేసుకుందాం.
మనకి జీవిత సరళి ఎలా ఉంది, మనం ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులు అనే యొక్క దాంట్లో నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ అదర్స్. కారణం ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇన్స్టిట్యూషన్ బై గాడ్. కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, కుటుంబము దేవుని ద్వారా దయచేయబడింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మన కుటుంబంతో మనం ఫస్ట్ రికన్సిలేషన్ జరగాలి. కుటుంబంలో సమాధానానికి మనం ప్రయాసపడాలి. కుటుంబంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒకరు తప్పు చేయొచ్చు, ఇంకొకసారి ఇంకొకరు తప్పు చేయొచ్చు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా కుటుంబంలో మనకు ఉండవలసింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వేం చేయాలి? ఇతరులను నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇతరులను యాక్సెప్ట్ చేయకుండా నువ్వు చేసేది ప్రతిదీ కూడా నేను రిజెక్ట్ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కయీన్, తర్వాత హెబెల్. ఇదంతా మనకు తెలుసు. కయీను ఘోర తప్పిదం ఏం చేయలేదండి. చాలా మంది అనుకుంటారు హెబెలు రక్తానికి సాదృశ్యంగా ఉన్న, బలికి సాదృశ్యంగా ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చాడు కాబట్టి హెబెల్ బలిని దేవుడు అర్పించాడు, అంగీకరించాడు. కయీను కూరగాయలు తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. నో, అర్పణ కాదు దేవునికి ఇంపార్టెంట్, అర్పించేవాడు ఇంపార్టెంట్. కయీను వచ్చాడు దేవుని దగ్గరికి. కయీను దేవుని ద్వారా అంగీకరించబడలేదు. కారణం ఏంటి? తన సహోదరునితో రికన్సైల్ అవల, సమాధానం పడల, అసమాధానంతో వచ్చాడు. ఏమయ్యాడు? దేవుని యొక్క శాపాన్ని కూడగట్టుకొని వెళ్ళిపోయాడు. సమాధానంతో హెబెలు వచ్చాడు. దేవుని యొక్క అద్భుతమైన రాజ్యంలో విశ్వాసుల పట్టికలో మొదటి పేరు ఎవరుందో తెలుసా? హెబెల్. విశ్వాసుల జాబితా పట్టికలో ఫస్ట్ నేమ్ ఎవరిదో తెలుసండి? హెబెల్. కాబట్టి సమాధానం నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్యములో స్థానాన్ని కల్పిస్తున్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకో. సమాధానం లేకపోవటం వల్ల కయీను దేశ దిమ్మరిగా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాడు. సమాధానంతో ఉన్న ఆ యొక్క హెబెల్ తన సహోదరుడు తనకు హాని చేశాడు, తన సహోదరుడు చంపేశాడు. అయినప్పటికీ ఇక్కడ తన సహోదరుని పట్ల కోపం పెట్టుకోకుండా రికన్సిల్ అయి దేవుని యొక్క దగ్గరకు వెళ్ళినట్లు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇతరులతో సమాధాన పడకుండా దేవుని దగ్గరకు మనం వస్తే దానిని దేవుడు అంగీకరించడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితాల్లో మనం దేవుని కోసం చేసేది ప్రతిదీ కూడా మనం అనుకుంటాం, నేను దేవుని కోసం ఇచ్చేస్తున్నాను, దేవుని కోసం ఇచ్చేస్తున్నాను, దేవుని కోసం ఇచ్చేస్తున్నాను. మంచిది, చాలా మంచిది. కానీ నువ్వు అనుకుంటాం కాదు, దేవుడు అనుకోవాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నన్ను పోలి నువ్వు నడుచుకో. దేవునిలో ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? యేసయ్యలో ఉన్న లక్ష్యం ఏంటంటే రీకన్సిలేషన్. పాపి అయిన మానవుతో ఏం చేశాడు? ఆయన క్షమించి, అసలు మనల్ని క్షమించేదానికి మనలో ఏ యోగ్యత లేదు. అలాంటి భయంకరమైన పాపముతో దేవునికి దూరముగా జీవిస్తున్న మనల్ని దేవుడు ఏం చేసి తన కృపతో ఆయన రీకన్సిలేషన్ అని చేసి, ఫస్ట్ నువ్వు నా పేరు, నేను నీకు క్షమిస్తాను. ఆ క్షమాపణకి మనకు అర్హత లేదు, ఆ క్షమాపణకి మనకు యోగ్యత లేదు మనం. కానీ అలాంటి మనల్నే, ఎవరిని క్షమించకూడదో అలాంటి వాళ్ళనే దేవుడు ఏం చేశాడు? క్షమించాడండి. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది తెలుసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఒకసారి ఈరోజు మన జీవితాల్లో ఒక మార్పు రావాలి ఈ ప్రసంగం ద్వారా.
అనేక సార్లు విని ఉంటావు, కానీ ఈరోజు ఒక నూతనమైన విధానంలో నువ్వు వినాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన ఆరాధనలు అర్థవంతంగా లేకపోయేదానికి కారణం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు వర్షిప్. కయ్యను కూడా వచ్చాడు దేవుని ఆరాధించేదానికి, మీనింగ్లెస్ వర్షిప్. వై? రికన్సిలేషన్ ఇస్ నాట్ దేర్. సయోధ్య లేదు, సమాధానం లేదు, అసమాధానంతో వచ్చాడు. నువ్వు అసమాధానంతో నువ్వు దేవుని కోసం ఏది చేసినా గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. ఫాస్టింగ్ ప్రేయర్ చేయి, 3 గంటలు దేవునితో పోరాడు, నో యూజ్. కారణం ఏంటి? దేవుడు చెప్తున్నాడు, మొదట నువ్వేం చేయాలి? నీలో ఉన్న అసమాధానాన్ని నువ్వు తీసుకొని ఇతరులతో నువ్వు సమాధానపడి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నీ అర్పణ నేనేం చేస్తాను? నిన్ను అంగీకరిస్తాను. కాబట్టి మన ఆరాధనలు అర్థవంతంగా లేకపోయేదానికి, మనము దేవుని కోసం చేసే పని ఫలాలు లేక అభివృద్ధి చెందకపోయేదానికి కారణం, మన ప్రార్థనలు జవాబు రాకపోయేదానికి కారణం సింపుల్. ఏంటో తెలుసా అండి? ఇంతవరకు నువ్వు ఆలోచించలేదు. సింపుల్గా అనుకుంటున్నావు దేవుని చిత్తం కాదేమో. నో, నువ్వు చేసే పొరపాటు, నేను చేసే పొరపాటు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న మనం, దేవుని ద్వారా ప్రార్థన జవాబు పొందుకోవాల్సిన మనం, ఆ ప్రార్థనకు జవాబు మనకు దొరకట్లేదంటే కారణం ఏంటంటే ఇతరులతో మనము సమాధాన పడకపోయేదానికి కారణం. చూడండి, నువ్వు చేసే ఒక చిన్న తప్పు వలన, మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వలన ఎన్ని బ్లెస్సింగ్స్ మనం పోగొట్టుకుంటున్నాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. అందుకనే దేవుడు ఇక సబ్జెక్ట్ ని ఆయన కొండ మీద ప్రసంగంలో ప్రారంభంలోనే ఆయన పెట్టాడు. కాబట్టి ముఖ్యమైనది కదా, మిస్ అవ్వకూడదు కదా. సాధారణంగా ఎవరైనా ప్రసంగికులు ఫస్ట్ ఫ్రెష్గా ప్రజల యొక్క మైండ్స్ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క మైండ్స్ లో ఉండేదానికి, వాళ్ళ కాన్సన్ట్రేషన్తో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన మొదట తెలియజేస్తారు. యేసయ్య కూడా అంతే, ఒక అద్భుతమైన దీర్ఘ ప్రసంగాన్ని యేసయ్య చేశాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలకు దీర్ఘ ప్రసంగం చేశాడు. ఈ దీర్ఘ ప్రసంగంలో మొదటి భాగంలోనే ఆయన ఈ అంశాన్ని ఉంచాడంటే యేసయ్య దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, అది మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన ఇష్టపడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనలను అంగీకరించాలంటే ఇతరులు మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఇది మర్చిపోవద్దు ఈ స్టేట్మెంట్ని. దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఇతరులను నువ్వు అంగీకరించాలి. రెండవది, ఏదైనా మొదట మన ఇంటితోనే మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. తెలుగులో ఒక సామెత ఉన్నాడు, ఇంటిని గెలిచి రచ్చ గెలవాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు బయట అందరితో సమాధానంతో ఉండటం గ్రేట్నెస్ కాదు. ఇట్స్ రీజన్. కారణం ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళలాగా బయట వాళ్ళు బిహేవ్ చేయరు. ఇంట్లో అంటే మనకు ఒక అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళంటే ఎప్పుడు కూడా మనకు చులకనగా చూస్తాం, వాళ్ళు ఎప్పుడు కూడా మనం చీప్గా మనం చూస్తూ ఉంటాం. కానీ నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలుసా అండి? మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలుసా? ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుదాం ఈరోజు. దేవుడిచ్చిన కుటుంబం మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాడి తర్వాత ఇంకేదైనా, అది తర్వాత ఏదైనా, వారితో సమాధాన పడకుండా నువ్వు ఊరంతట్లో సమాధానం ఉంటే లాభంలా? దేవుడు చెప్తున్నాడు, మనం నమ్ముకున్న దేవుడు ఈజ్ అ ఆర్డర్లీ గాడ్. క్రమము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? శిష్యులు పిలిచి, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా మీరు ఉండండి. ఏంటి దాని అర్థం? ఉల్టా చేయొచ్చుగా. ఫస్ట్ ఊరంతా తిరగండి, తర్వాత యెరూషలేము రండి చెప్పాల. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ యెరూషలేము నుంచి స్టార్ట్ చేయి. అంటే నీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయి. ఏదైనా సమాధానం అనేది మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో సమాధానం లేకుండా నువ్వు మిత్రులతో ఎంత సమాధానంతో ఉన్నా కానీ దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఇతరులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే తెలుసా? అవర్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ప్రభునందు ప్రియులు, మన యొక్క జీవితాల్లో రీకన్సిలేషన్ అనేది
ఇమ్మీడియట్ ప్రాసెస్. ఇంకో సంగతి తెలుసు నీకు, రీకన్సిలేషన్ అనేది యూ షుడ్ నాట్ డిలే దిస్ ప్రాసెస్. కారణం ఏంటి? నువ్వు ఎంత డిలే చేస్తే అంతగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని నువ్వు మిస్ అవుతున్నావు. నువ్వు ఎంతగా డిలే చేస్తే అంతగా దేవుని యొక్క ప్రెజెన్స్ ని నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి లెట్ us not delay this process. Immediately. Yes, కొన్ని మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. Who is right, who is wrong, that's not the issue. God, దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? You reconcile, that's it. తప్పులు లెక్కించుకోవడం కాదు, వేలెత్తి చూపించుకోవడం కాదు. ఈరోజు నేను తప్పు చేశాను, రేపు రాంగ్ తప్పు చేయొచ్చు. కాబట్టి ఎవరైనా తప్పు చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి పాప లోకంలో ఉంటుండగా తప్పులు చేస్తాం. ఆ తప్పులు ఎత్తి పట్టుకొని మనకి జీవితంలో రీకన్సిలేషన్ లేకుండా బతుకుతున్నాం. కాబట్టి ఒకసారి మనం ఈరోజు ఆలోచించాం. బైబిల్ ఇంకొక వచ్చిన మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. Ephesians chapter 4 verse 1 and 2. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎంత వండర్ఫుల్ వర్స్ అండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన చెప్తున్న మాట, నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏంటి బతిమాలుకుంటున్నాడు? కారణం ఏంటి? ఇవి నువ్వు చేయకపోతే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మీరు మిస్ అవుతారు. ఓ ఎఫెసీయ సంఘమా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు A-to-Z సంఘంలో ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. సమాధానం అనే బంధము చేత ఏంటి మనలో ఉండవలసింది? ఏంటి బంధం ఉండాలి? సమాధానము, రీకన్సిలేషన్ అనే యొక్క బంధం మనం ఉంటే ఆత్మ కలిగించు ఐక్యత ఉండదు. సమాధానం లేకపోతే అక్కడ ఐక్యత ఉండదు. ఇంట్లో ఉండటం గొప్ప కాదు, ఇంట్లో కలిసి ఉండటం గొప్ప, సమాధానంతో ఉండటం గొప్ప. ఎప్పుడైతే సమాధానంతో కలిగి ఉంటామో ఐక్యతతో మనం ఉంటాం. ఇవి నా మాటలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలోని యొక్క మాటలు. దేవుడు ప్రేమతో మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలని, ఇక అంత్య దినాల్లో కడవరి దినాల్లో ఉంటున్న మనం మన యొక్క జీవిత సరళిని మార్చుకొని, ఎక్కడ మనం తప్పిపోయామో అక్కడ మన యొక్క జీవితాలను సరి చేసుకొని మన జీవితాలు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఈ రకంగా సరి చేసుకో. రీకన్సిలేషన్ అనే క్వాలిటీని మనం కలిగి ఉందాం. సమాధాన పడే గుణాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడు చూడు, నువ్వు ఎంతవరకు దేవుడి ద్వారా వాడుకున్న దానికంటే దేవుడు గొప్పగా ఆయన వాడుకుంటాడు. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను, నేను దేవుని కోసం ఏదన్నా చేస్తున్నాను. కయ్యను కూడా అనుకున్నాడు, నేను కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చానుగా, నా అర్పణ దేవుడు అంగీకరించు, నేను కూడా దేవుని కోసం వచ్చానుగా. నువ్వు అనుకుంటాం గొప్ప కాదు, దేవుడు అనుకోవాలి. దేవుడు ఎప్పుడు అనుకుంటాడు? నీ హృదయాన్ని చూచినప్పుడు ఆ హృదయంలో దేవుని యొక్క లక్షణాలైన ఇంపార్టెంట్ అంటే రీకన్సిలేషన్ అనేది ఉండాలి. సమాధానము అనేక బంధాన్ని దేవుడు చూడాలి. ఇతరులతో మనకు ఉండే ఒక బంధం ఏంటో తెలుసా? సమాధానం అనే బంధం. దట్స్ ఇట్. దేవుని యొక్క బిడ్డవైతే, దేవుని అనుసరిస్తున్న వాడివైతే, దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకొని క్రీస్తు వ్యక్తిగా ఇక లోకంలో మనం జీవిస్తున్నామంటే ఇతరులతో మనకు ఉండే రిలేషన్షిప్ ఏంటో తెలుసా? సమాధానం అనే లింక్ ఉండాలి. ఆ లింక్ లేకుండా మనం జీవించినట్లయితే మనం సమర్థ చేసుకుంటున్నాం. మనల్ని మనం అనుకుంటున్నాం, నేను దేవునిలో ఉన్నాను, దేవుని కోసం నేను చేస్తున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే దాంట్లో శ్రద్ధ కలిగి ఉండు. ఈ లోకంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని తెలుసా? కాపాడుకునే దాంట్లో శ్రద్ధ కలిగి ఉండాలి.
ఏంటి కాపాడుకునే దానికి శ్రద్ధ కలుకోవాలి? సమాధానం అనే దాన్ని కాపాడేదానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వేగిరపడాలి. కారణం ఏంటంటే ఇక లోకంలో జీవిస్తున్న మనం కొన్ని పరిస్థితుల్లో అసమాధానం కలగదు. కాబట్టి సమాధానాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలంట. కుటుంబంలో సమాధానాన్ని కాపాడుకుంటాం కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. భార్య, భర్త, పిల్లలు అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా అండి? ఆ కుటుంబంలో యొక్క సమాధానాన్ని ఏం చేయాలి? కాపాడుకునే దానికి ఏం చేయాలి? శ్రద్ధ కలిగించాలి. కుటుంబం అనేకమైన శ్రద్ధ కలిగే పనులు చేస్తా ఉంటా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సమాధానం అనే యొక్క ఐక్యతను, సమాధానం యొక్క బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు నువ్వు శ్రద్ధ కలిగిన వారై నెక్స్ట్ ఏం చేయాలంట? ప్రేమతో ఏం చేయాలి? ఒకరినొకరు సహించాలంట. ఏంటి సహించాలంటే ఏం చేయాలి? సహించడం అంటే ఏంటి? తప్పు ఎత్తి చూపించడం కాదు. యూ షుడ్ యాక్సెప్ట్. ఓకే, ఇట్స్ ఓకే, నో ఇష్యూ, నో ప్రాబ్లం. టుడే నువ్వు చేస్తావు, రేపు నేను చేయొచ్చు, కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ. దట్స్ కాల్డ్ సహించడం. యేసయ్య ఎంత సహించుకున్నాడు? ఎంత సహించుకున్నాడు యేసయ్య? ఆయన తప్పు చేశాడు, తప్పు చేయకపోయినా సహించుకున్నాడు. ఇంకా మనం తప్పులు చేస్తున్నా మనం ఇంకెంత సహించుకోవాలి తెలుసా? యేసయ్యే మనకు మోడల్. తప్పు చేయకపోయినా యేసయ్యే సహించుకుంటే ఎవరైనా చెప్పగలరని గుండె మీద చెయ్యేసి నేనే తప్పు చేయట్లేదు అని చెప్పగలవను? ఆ ధైర్యం నీకుందా? లేదు. పడిపోతున్నాం, తప్పులు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పులు చేస్తున్న మనం ఎంతగా సహించుకోవాలి? కానీ మనం అనుకుంటాం ఏంటంటే మనకి తప్పులు మనం సమర్థించుకుంటాం. నేను చేసిందే రైట్, నువ్వు చేసింది రాంగ్. అలాగున్నట్లయితే రీకన్సిలేషన్ జరగదా? అసలు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? సంఘాల్లో కానీ, చర్చెస్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ప్రాబ్లం ఏంటి? రీకన్సిలేషన్ అంటే కమ్ టు ఏ కామన్ అగ్రిమెంట్. దట్స్ వన్ ఆఫ్ ద డెఫినేషన్. ఏంటి? కమ్ టు ఏ కామన్ అగ్రిమెంట్. you're disagreeing something, other person is disagreeing something, ఇద్దరూ కూడా కామన్ గా అగ్రీ అయ్యేదంటే రీకన్సిలేషన్. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దీన్ని కాపాడుకునేదానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించేదానికి దేవుడు నిన్ను పిలిచాడు. అది మిగతా వాళ్ళతో నీకు అనవసరం. దేవుడు నిన్ను పిలిచాడు, పిలుపుకు తగ్గట్టుగా నువ్వు చేయవలసిన నువ్వు చేయి. వాళ్ళు వస్తే నేను చేస్తాను అది అనవసరం నీకు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో మనం ఏం చేయాలి? లోకంలో మనం నడుచుకోవాలి. కాబట్టి ఈరోజు మనకి జీవితాలు దేవుడు మనకిస్తున్న యొక్క సమయంలో మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈ యొక్క సమయంలో నువ్వు ఎవరితో సమాధానం లేదో ఆ వ్యక్తులు బహుశా నీ జ్ఞాపకం వస్తా ఉండవచ్చు. నీ కుటుంబంలో నీకు వ్యక్తులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నీ బాస్ కావచ్చు, నీకు కొలీగ్స్ కావచ్చు. వాళ్ళు ఎంతగానో భయంకరంగా నీకు కష్టపెట్టారు, నీ హృదయాన్ని గాయపరిచారు, నిన్ను అప్రతిష్ట పాలు చేశారు, నీకున్న పరువును బజార్కి ఇచ్చారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? రీకన్సిలేషన్. వాళ్ళు నీకు ఎంత చేశారు, వాళ్ళు నీ పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించారు, నేను నిన్ను పిలుచుకున్న ఆ పిలుపుకు తగ్గట్టుగా సమాధానం అనే బంధాన్ని నువ్వు ఇతరులతో నువ్వు కలిగి ఉంటావు. గుడికి రావటం చాలా ఈజీ, ప్రార్థన చేయటం చాలా ఈజీ, దేవుని కోసం పని చేయటం ఈజీ, ఆఫరింగ్ ఇవ్వటం ఈజీ. కానీ రీకన్సిలేషన్ ఇస్ నాట్ ఈజీ. ఏదైనా చేసేదానికి రెడీ, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మొదట ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, ఫస్ట్ యు రీకన్సైల్. నువ్వేం చేయాలి? సమాధానపడు. మనం నమ్ముకున్న దేవుడు సమాధానానికి అధిపతి. ఆయన బిడ్డలుగా ఇక లోకంలో మనం జీవిస్తున్నామంటే సమాధానానికి అధిపతి కింద మనం ఉన్నప్పుడు సమాధానంతో ఉంటాం.
అసమాధానానికి అధిపతి ఎవడో తెలుసా? సాతానుడు. నువ్వు అసమాధానంతో ఇక లోకంలో బతుకుతున్నట్లయితే ఇతరుల పట్ల నువ్వు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నావు. పేరుకు చెప్పొచ్చు, నేను దేవునికి బిడ్డను, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నా, దేవునికి పరిచయం చేస్తున్నా, సేవ చేస్తున్నా, ప్రసంగాలు చేస్తున్నా అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు క్లియర్గా ఈరోజు మనతో ఆయన మన యొక్క జీవితంలో మనం తప్పిపోయిన యొక్క పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఇక టాపిక్ నేను ఇంకా కొద్ది ఆ దినాలు నేను తీసుకువెళ్తాను నేను, ఎందుకంటే మనకి జీవితంలో చాలా ఇంపార్టెంట్. బైబిల్లో రీకన్సిలేషన్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. తర్వాత మనకి జీవితాల్లో 7 స్టెప్స్ టు రికన్సిలేషన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా నేను రాబోయే ఆ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్ లో మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాల్లో ఒక తీర్మానం మనం తీసుకుంటాం. దేవుడు ఈ యొక్క రీకన్సిలేషన్ అనే పదానికి, సమాధానం అనే దానికి దేవుడు ఎంత ప్రత్యేకతనిచ్చాడో ఒకసారి నువ్వు ఆలోచించాను. ఈ సమయంలో రేపు అనేది మనకి జీవితంలో ఉంటుందో లేదో తెలియదు. ఇక చిన్న దేవునికి అయిష్టమైనది నీ జీవితంలో ఉన్నట్లయితే ఇదొక్కటి చాలు, ఇదొక్కటి చాలు. నేను నన్ను నాశనం చేసేదానికి ఇదొక్కటి చాలు. ఇక లోకంలో దేవునికి అవమానంగా మనం ఉండేదానికి. కాబట్టి పంతాలు పట్టింపులు వదిలేద్దాం. దేవుని నమ్ముకొనక ముందు ఈ పంతాలు పట్టింపులతో బతికాం. ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వాడికి తేడా ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్నవాడు దేవుని లక్షణాలు కలిగి ఉంటాడు. దేవునికి లక్షణం ఏంటంటే రికన్సిలేషన్. దేవునికి లక్షణం ఏంటంటే సమాధానం. దేవునికి లక్షణం ఏంటంటే సఖ్యత. దేవునికి లక్షణం ఏంటంటే సయోధ్య. కాబట్టి ఈరోజు నుంచి మన జీవితం, మన కుటుంబాలు, మన పర్సనల్ లైఫ్లో, మన వర్క్ లైఫ్లో, మన కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో, మన యొక్క చర్చ్ లైఫ్లో మనం అందరం కూడా శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండాలని పౌలు ఇంకొక పత్రికలు రాస్తున్నాడు తెలుసా? అందరితో అంట. అందరిలో ఫస్ట్ ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను అనేక సార్లు, ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. డోంట్ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీని దేవుడు నీకు గిఫ్ట్ గా ప్రేమతో ఇచ్చాడు. దట్స్ యువర్ ఫ్యామిలీ. దెన్ యూ షుడ్ బి మోర్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నువ్వు ఏది చేసినా ఎక్కువగా కుటుంబానికి చేయాలి. కుటుంబంలో రికన్సిలేషన్ జరగాలి. అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. అనేక కుటుంబాలు మనస్పర్ధలు, అనేక కుటుంబాలు సమాధానం లేదు. క్రైస్తవ కుటుంబాలు విచారం. కారణం ఏంటంటే ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పిన యొక్క 2 వచనాలని మనం మిస్ చేయటం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనతో ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమార్తె, నువ్వు ఎంతవరకు రికన్సిలేషన్ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కనీసం ఈ రోజు నుంచి ఇక రీకన్సిలేషన్ అనే గ్రేట్నెస్ ని నువ్వు తెలుసుకో. నీతో నేను రీకన్సైల్ అయ్యా. నీకు అద్భుతమైన రక్షణ నేను ఇవ్వగలిగా. నా బిడ్డగా నేను చేసుకున్న కారణం ఏంటంటే నేను నీతో సమాధాన పడకుండా ఉన్నట్లయితే ఇది జరిగేది కాదు. నేనే నీతో సమాధాన పడినప్పుడు మరి ఎందుకు నువ్వు ఇతరులతో సమాధాన పడట్లేదు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. తల వంచి కళ్ళు మూసుకుంటాడు. తల వంచి కళ్ళు మూసుకుంటాడు. ఈ వీక్ అంతా కూడా మన జీవితాలు మనం ఒకసారి ఆలోచించేద్దాం. రికన్సిలేషన్ ఈజ్ ఎ గాడ్లీ క్వాలిటీ. దేవుని యొక్క లక్షణం. సమాధానం, అసమాధానం అనేది డెవిల్స్ క్వాలిటీ.
We will not belongs to devil, we belongs to God. కాబట్టి మనం అలాంటి దైవ లక్షణాలు మనం కలిగి ఉండాలి. నువ్వు చెప్పచ్చు, బ్రదర్ వాడు చేసింది మీకు తెలియదు బ్రదర్, వాడు చేసిన తప్పు మీకు తెలియదు బ్రదర్, వాడు నాకు ఎంత హాని చేసాడో మీకు తెలియదు బ్రదర్, అతనితో నేను ఏ రకంగా రీకన్సైల్ అవ్వాలి బ్రదర్. అంటే యేసయ్యకు జరిగిన దానికంటే అన్యాయం నీకు జరిగిందా? యేసయ్యకు ప్రజలు చేసిన దానికంటే నీకు ఎక్కువ చేశారు వాళ్ళు. యేసయ్య ముఖం పైన ఉమ్ము వేశారండి, అలాంటి వాడితో ఆయన రీకన్సైల్ అయ్యాడు. సిలువ వేయుడు సిలువ వేయుడు సిలువ వేయుడు అని చెప్పి ఎవరు కావాలని మిమ్మల్ని అడిగితే బరబ్బా బందిపోటు దొంగని విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయమని ఆ యొక్క ప్రజలు అంత క్రూరంగా వాళ్ళు పలికితే వాళ్ళతో ఆయన రీకన్సైల్ అయ్యాడే. దేవుడు తండ్రి చేత అంగీకరించబడేదానికి కారణం రీకన్సలేషన్. సిలువలో ఆయన మొట్టమొదటి మాట రీకన్సలేషన్ వర్డ్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించు నాయన అనే తన సమాధానాన్ని, ఆ రీకన్సలేషన్ ని ఆయన తెలియజేశాడు. ప్రభునందు ప్రియులారా, ఎంతో మందితో మనం మాట్లాడతలేదు, ఎంతో మంది మన యొక్క శత్రువులుగా మనకు ఉన్నారు, ఎంతో మంది మన బంధువులతోనే మనం మాట్లాడుతున్నాం, ఎంతో మంది భార్య భర్తలు కూడా ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోలేని జీవితాలు జీవిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? రీకన్సిలేషన్ అనేది లేకపోవటం వల్ల, సమాధాన పడాలనే యొక్క ఆ క్వాలిటీ లేకపోవటం వల్ల. కాబట్టి ఈరోజు నుంచి ఆహాన్ని వదులుతాం. ఎవరు తప్పు చేశారు అని తీర్పు తీర్చకు. తీర్పు తీర్చే లక్షణం నీలో ఉంటే నువ్వు జన్మలో రీకన్సైల్ అవ్వలేవు ఆ వ్యక్తితో. అదే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు మన సంబంధాలు చెడిపోయినాయి. ఆ కుటుంబంతో మన సంబంధాలు లేవు, ఆ వ్యక్తితో సంబంధం లేదు. మళ్ళా దేవునికి బిడ్డలుగా దేవుని ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. నేను కూడా యేసు ప్రభువుకి రెండవ రాకడలో ఎత్తబడాలనే ఆశ కూడా ఉంది. నేను దేవుని కోసం జీవిస్తున్నాను అన్ను భ్రమలో ఉన్నాం, కానీ దేవునికి ఇష్టమైంది మనం చేయట్లేదు. కాబట్టి దయచేసి ఈ వారం అంతా మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. నీకు నాకు ఎవరు కూడా శత్రువు అనేది ఉండకూడదు. ఒకవేళ అసమాధాన పరిస్థితులు వచ్చినా కానీ సమాధాన పడేదానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి ఇతరులతో ఉండవలసిన బంధం సమాధానం అనే బంధం. ముఖ్యంగా కుటుంబంలో సమాధానం రాజ్యమేళ. సమాధానం రాజ్యం ఏలకపోతే, అసమాధానం రాజ్యం వెళితే ఆ కుటుంబంలో సాతాను ప్రవేశించి ఆ కుటుంబాన్ని తలకిందులు చేస్తాడు. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండదు. దేవుడు చెప్తున్నాడు, అపవాదికి చోటివ్వకుడే. సమాధానానికి చోటిస్తే అపవాది దూరంగా పోతాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితాల్లో రీకన్సిలేషన్ అనే క్వాలిటీని కలిగి ఉందాం. స్వయోజన మనం కలిగి ఉందాం ఇతరులతో. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును కాక.